కొన్ని యూట్యూబ్ ఛానల్లో ప్రసారాలు చేయించుకుంటూ అసత్య ప్రచారాలు చేయించుకుంటూ ఏదో మసిపూసి మారేడుకాయ చేసి బట్టగాల్సి మీదేసే ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం చేస్తుంది. అది అందరూ 4వ వార్డు ప్రజలే కాకుండా చేర్యాల ప్రాంత ప్రజలు అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా ఒక కుండలో మూసినట్టు కాదు, ఖచ్చితంగా బయటికి వస్తుంది. ఈ 5 ఏళ్ల పీరియడ్లో ఎంతమంది ఇల్లు కట్టారు, ఎట్లా కట్టారు అనేది వాళ్ళు తెలుసు. ఏ ఒక్కరి ఇంటి దగ్గరికైనా నేను పోయి అడిగానా అనేది ప్రతి మీడియా మిత్రులందరికీ కోరుకుంటున్నా. అడగండి. దాదాపు 200 నుంచి 300 ఇల్లు పడ్డాయి. కనీసం ఇల్లు కట్టిన కొత్త ఇల్లు కట్టే వాళ్ళ పేర్లు కూడా నాకు ఐడియా లేదు. ఎందుకంటే మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపల్ పర్మిషన్ కానీ ఇంటి పర్మిషన్స్ కానీ అన్నీ ఆన్లైన్ అవుతాయి. వాళ్ళకు కూడా నేను ఎవరైనా వచ్చి నా ఇంటి దగ్గరకు వచ్చి కూడా అడిగినా పర్మిషన్ కొబ్బరికాయ కొట్టనీకి రమ్మంటే నేను కొబ్బరికాయ కొట్టనీకి ఏం రాను, కాకపోతే మీ ఇంటి గృహప్రవేశం అప్పుడు చెప్పండి వస్తాను. కానీ ఎందుకంటే చూసే వాళ్ళ దృష్టిలో తప్పు అనే వాడు కూడా నాకు రావద్దు. నేను ఆ ఉద్దేశంతో ఆ నినాదంతో నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నానే నినాదంతో నేను లాస్ట్ టైం ఎలక్షన్స్లో ముందుకు వచ్చాను. వచ్చినప్పుడు ప్రజలు ఆదరించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. దాని తర్వాత వార్డులో ప్రతి ఏరియాలో, ఒక్క ఏరియా అని కాకుండా ప్రతి ఏరియాలో మారుతినగర్, శాంతినగర్, భరత్ నగర్, శ్రీనగర్, వాసవి నగర్, గాయత్రి నగర్, గీకుర్ బావి వరకు నా సాధ్యమైనంత వరకు నిధులు తీసుకొస్తూ చేర్యాల పట్టణంలో ఏ వార్డులో జరిగినంత అభివృద్ధిని, ఏ వార్డులో ప్రతి వార్డులో 1,70 నుంచి 1,80 లేదంటే మ్యాక్సిమం 1,90 వరకే జరిగింది. కానీ మన 6వ వార్డులో, మన 4వ వార్డులో 6 కోట్ల నిధులతోటి డెవలప్ చేసుకున్నాము. ఆ వర్కులు చేయడానికి ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు. ఆ వర్కుల ద్వారా ఇప్పుడు ఎంత ఫలితం కనబడుతుందో మీకు అందరికీ తెలుసు. అభివృద్ధిని చూసి ఓటేయండి, మాయ మాటలకు మోసపోకండి. ఈ ప్రభుత్వం ఇంకా 2 ఏళ్ళు ఉంటుంది, వచ్చేది మన ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల దగ్గర కానీ ఇంద్రమిల్ల దగ్గర కానీ కొట్లాడడానికి మన ఎమ్మెల్యే పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారికి వచ్చిన 40% నిధులు 40% వాటర్లోనే మనం చేర్యాలో 4వ వార్డులో 8 ఇల్లు ఇచ్చాం. ఈ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ఇన్ఛార్జ్ కానీ ఇంద్రమిల్ల కమిటీ మెంబర్ కానీ ఇచ్చినట్టు ప్రూవ్ చేస్తే నేను ఈరోజే విత్డ్రా పెట్టుకుంటాను. అంత ఖచ్చితంగా చెప్తున్నాను. నన్ను ఇంద్రమిల్ల ఇవ్వలేదు ఎందుకు అని చెప్పేసి ఈ పార్టీ మీటింగ్ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర రైతు వేదికలో మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు తప్పుల తడకగా ఉన్నది. అసలైన అభ్యర్థులకు ఎవరి పేర్లు లేవు. ఇల్లు లేని వాళ్ళకు, ఇల్లు కురుస్తున్న వాళ్ళకు ఒక్కరి పేరు మీద కూడా రాయలేదు. అప్పుడు పోటీ చేసే అభ్యర్థి, చేస్తా అనుకునే అభ్యర్థి వాళ్ళ మదర్ పేరు మీద కానీ ఇంకో గవర్నమెంట్ టీచర్ల పేర్ల మీద కానీ ఇట్లా అన్ని శాంక్షన్ లెటర్స్ పట్టుకొని వచ్చారు. ఇది తప్పు అని వాదించినందుకు ఆ రోజు నా మీదకి గొడవకు వచ్చారు. ఆ గొడవ ప్రతిఫలంగా ఆ గొడవ జరిగిన 15 రోజుల్లోపు నాకు సంబంధించిన ప్రాపర్టీ, మా ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీ గొడవ ఇష్యూ ఆగ్నూరు ల్యాండ్లో ఉంటే ఆగ్నూరు ల్యాండ్కు ఇష్యూలో ప్రతాప్ రెడ్డి గారే ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి అది మా బాబాయ్ పేరు మీద నుంచి వాళ్ళ మామ పేరు మీకు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ మామ పేరు మీద నుంచి మళ్ళీ ల్యాండ్ అమ్ముకున్నాడు. వాళ్ళకు నాకు 9 ఎకరాలు, వాళ్ళకు 9 ఎకరాలు వచ్చేది. అది ఎవరైనా మా బాబాయ్ వాళ్ళు ఇప్పుడు ఇంకో బాబాయ్ నా మీద గొడవ పెడుతున్నాడు, ఇంకో బాబాయ్ వాళ్ళు గ్రూప్లలో మెసేజ్లు పెడుతున్నారు. అయినా ఆ బాబాయ్ వాళ్ళని కూడా అడగచ్చు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. నిమ్మరాజ్ రెడ్డి కుటుంబం తెలిసిన ప్రతి ఒక్కరికి దాంట్లో 9 ఎకరాలు నాకు వస్తుందన్న విషయం తెలుసు. వాళ్ళని ఎవరినైనా అడగండి. ఆ 9 ఎకరాల నాకు ఇవ్వాల్సిన అవసరం లేకుండా 12 ఎకరాల పైసలు మీరు తీసుకొని 6 ఎకరాల పైసలు నేను తీసుకుంటా అని ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి భూ కబ్జాదారుడు మా ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా చేసిండు. కేవలం ఆ రోజు ఇంద్రమిల్ల గురించి నేను మాట్లాడినందుకు, నేను కొట్లాడినందుకు మాత్రమే నన్ను ఆర్థిక మూలాల ద్వారా కూడా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఇంత చేసిండు. ఈరోజు కూడా ఎక్కడెక్కడో వాళ్ళనో తీసుకొచ్చి ఎవరెవరికో ఫోన్లు చేసి అందరినీ తీసుకొచ్చి నా మీద పూర్తిగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ అభ్యర్థిని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ వార్డు ప్రజలు, ఇది వార్డు కాదు, ఇదంతా నా కుటుంబం.
ఈ కుటుంబ ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళందరూ కలిసి నాకు అఖండ మెజార్టీ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తెలుసు నాకు, ఎందుకంటే వాళ్ళ కోసం నేను ఏం చేశాను 5 ఏళ్ళు అనేది ప్రతి ఒక్కరూ చూశారు. ఇంకా నెక్స్ట్ 5 ఏళ్ళ పీరియడ్ కూడా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ, అంటే వాళ్ళకి అనుకున్న అవసరాలన్నీ తీర్చుకుంటూ, వాళ్ళ ఇంట్లో ఒక కొడుకుగా, వాళ్ళ తమ్ముళ్ళకు అన్నగా ఎప్పుడు వాళ్ళతో అందుబాటులో ఉండుకుంటూ ఖచ్చితంగా వాటిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. జై తెలంగాణ, జై పల్లా, జై కేసీఆర్. మన నాయకత్వంలో మన 4th వార్డు నుంచి టికెట్ తెచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ 4th వార్డు విషయంలో ముందుగా అంతకుముందు నా భర్త అయిన నిమ్మ రాజీవ్ రెడ్డి గారు వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ క్రమంలోనే ఈ 4th వార్డు అంతకుముందు తను రాజీవ్ రెడ్డి వైస్ చైర్మన్ అవ్వకముందు అయిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉందో మీరే గమనించాలి. మన 4th వార్డుకి సంబంధించి అన్ని ఏరియాలలో ఇప్పుడు మన శ్రీనగర్ కాలనీ కావచ్చు, ఇటు కొట్టవాడ సైడ్ అయినా కావచ్చు, మన కాటం గల్లి కావచ్చు, ఏ వాడ తీసుకున్న ఏ వాడలోనైనా అభివృద్ధి అనేది ఉంది. సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, మన ఇందిరమ్మ ఇల్లు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే ఇందిరమ్మ ఇప్పుడు అదే గవర్నమెంట్ 2 సంవత్సరాలు కొనసాగుతుంది. ఆ 2 సంవత్సరాల్లో మన వార్డుకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు. మన పల్లరాజేశ్వర రెడ్డి గారి వచ్చిన ఆ నిధుల నుంచి మనం 40% సార్కి వస్తుంది కాబట్టి ఆ సార్ నిధుల నుంచి మనం ఒక 8 ఇల్లు తెచ్చుకోగలిగాం. కానీ ఆ ఇల్లు కూడా వాళ్ళు ఇచ్చిరని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అది అంత మొత్తం ఈ 4th వార్డుకి సంబంధించి అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ జనాలకు తెలుసు. ఏంటి రాజీవ్ అన్న ఏంటి, ఇంత ముందు ఎంత అభివృద్ధి చేసిండు, ఇప్పుడు ముందు ఎంత అభివృద్ధి చేస్తాడనేది కూడా వాళ్ళ జనాలలో నమ్మకం ఉంది. ఆ నమ్మకమే మమ్మల్ని కాపాడుతుంది. అందుకే ఆయన దిశలో నేను వెళ్తున్నా. నన్ను మీరు అందరు మీ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నానండి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.